బెల్లం తాలికల రెసిపీ నేర్చుకుందాం. స్టవ్ వెలిగించుకున్న బాండిలో 1 కప్ వాటర్, గోలీసేదంత బెల్లం, మరుగుతున్నప్పుడు 1 కప్ బియ్యపిండి వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. పావు కప్పు దాకా కుక్కర్లో పెసరపప్పును వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని 4 విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి. బియ్యపిండిని కొద్దిగా ఆరాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ముద్దలా చేసేసుకొని ఉండ్రాల్లాగా తాలికల్లాగా ఒత్తేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. గుప్పెడంత పిండిని పావు కప్పు వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన పెసరపప్పుని ఈ విధంగా మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకున్న బాండిలో 1 కప్ బెల్లం, 1 కప్ దాకా వాటర్ని వేసేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు తాలికలన్నీ వేసేసుకొని బాగా ఉడికించేసుకోవాలి. దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి. దీంట్లోనే ఉడికించిన పెసరపప్పుని అలాగే మనం ఇందాక మిక్స్ చేసుకున్న బియ్య పిండిని దీంట్లోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా ఉన్న పాలని 1 కప్ దాకా వేసేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెలిగించుకుని వేరొక బాండిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకొని తాలికల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం తాలికలు రెడీ.